అందరికీ నమస్తే. రైతు భరోసాకు సంబంధించిన గైడ్‌లైన్స్ ప్రభుత్వం విడుదల చేసింది. వీళ్ళు చెప్పిన గైడ్‌లైన్సే ఉన్నాయి. చెప్పనివైతే దీనిలో పెట్టలేదు. కానీ వీళ్ళు రూల్స్ పెట్టినా భయమే, పెట్టకపోయినా భయమే. ఏం రూల్ పెట్టి ఎక్కడ కోస్తారో అన్న ఒక టెన్షన్ ఉంది. కాకపోతే ప్రభుత్వంలో ఒకటుంది. రుణమాఫీ విషయంలోనే 1,00,000 కండిషన్స్ పెట్టి చేసి గూడా చేసి అంటే వాళ్ళు చేసింది 40%. రుణమాఫీ కాని రైతుల బాధ చాలా ఉంది. అట్లా రైతులంతా గూడా రివర్స్ అయిండ్రు. కనీసం రైతు భరోసాతోనైనా కొంచెం కూల్ చేసుకోవాలన్న ఆలోచనతో గవర్నమెంట్ ఉంది. బట్ వాళ్ళిచ్చిన గైడ్‌లైన్స్ మాత్రం మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఆ స్క్రీన్ మీద మీకు కూడా కనిపిస్తున్నాయి. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని సంవత్సరానికి ఎకరాకు 12,000కు పెంచబడింది. తగ్గించబడింది ఇది. రూ. 15,000 ఇయ్యాలి యాక్చువల్‌గా. 15,000 రూపీస్ ఇస్తామని చెప్పి ఒక్కొక్క మంత్రి 15 సార్లు చెప్పిండు. ఒక్కొక్క మంత్రి 15 సార్లు. సోనియా గాంధీతో చెప్పించిండ్రు. రాహుల్ గాంధీతో చెప్పించిండ్రు. ఇక ఢిల్లీకెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరు సోనియా గాంధీ మాట. సోనియా గాంధీ మీకు 15,000 ఇస్తదని చెప్పిండ్రు సీఎం రేవంత్ రెడ్డి గారు. తీరా చూస్తే అది 12,000 చేసి 2,000 పెంచినామని చెప్పుకుంటున్నారు. దట్ ఈస్ గ్రేట్ థింగ్. రైతులు దాని గురించి ఆలోచిస్తారు. ఇంకొకటి భూభారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించాలి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుండి తొలగించాలి. ఇది కొద్దిగా కన్‌ఫ్యూజన్ గైడ్‌లైన్ ఇది. వ్యవసాయ యోగ్యమైంది అంటే వ్యవసాయం చేసేది. వ్యవసాయం వానాకాలంలో ఏసి ఎండాకాలంలో వేయము. ఎండాకాలంలో ఏసి వానాకాలం ఏయము. అది మన ఇష్టం. కానీ నీళ్లు లేకపోవడమో, లేకపోతే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. పంట వేసినా వేయకపోయినా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పిండ్రు. కానీ యోగ్యమైంది, యోగ్యం కానిది అనే దాని కింద ఏం తీసేస్తారనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. యోగ్యం కానిది అంటే ఇప్పుడు ఆల్రెడీ భూసేకరణ కొన్ని ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసి వాళ్ళకు ఆల్రెడీ నష్టపరిహారం కట్టించుంటారు. లేకపోతే హైవేల కింద భూమి తీసుకొని ఉండొచ్చు. లేకపోతే గుట్టలు, పుట్టలు లాంటివి ఉండొచ్చు. అట్లాంటిది తీసేస్తే ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. కానీ అది కూడా మొత్తం వివరాలు పెట్టాలి. మీరు 26,000 కోట్ల రూపాయలు వృధా అయినాయి గత గవర్నమెంట్ అని చెప్పిండ్రు. కాబట్టి అసలు ఎంత? గుట్టలు ఉన్నదెంత? పుట్టలు ఉన్నదెంత? పెట్రోల్ బంకులు ఎంత? హైవేకి సేకరించి తర్వాత రైతు భరోసా రైతు బంధు తీసుకున్నదెంత? అది క్లారిటీ ఇయ్యాలి. వ్యవసాయ యోగ్యమైంది, యోగ్యం కానిది అనే ఈ ఒక్క కండిషన్‌తోన ఏమేం కట్ చేస్తారనేది చాలా డౌట్‌ఫుల్‌గా కనిపిస్తుంది. మన బాయి ఉంటది. బాయి గడ్డ ఉంటది. బాయి గడ్డ కింది భూమి కూడా మనకు రిజిస్టర్ అయి ఉంటది. అక్కడ వ్యవసాయం చెయ్యం. మరి అట్లాంటివి కౌంట్ వస్తాయా? రావా? లేకపోతే ఇంకేదైనా ఉంటదా? లేకపోతే మనం జాగాలో చాలా ఉంటాం. పట్టా పాస్‌బుక్‌లో కొద్దిగా ఉంటది. లేకపోతే పట్టా పాస్‌బుక్‌లో చాలా ఉంటది. జాగాలో కొంచెం ఉంటది. అవన్నీ ఇంగా వీళ్ళెవరు గ్రౌండ్ చేయలే గదా! గత గవర్నమెంట్ చేయలేదు. ఈ గవర్నమెంట్ కూడా గ్రౌండ్‌లోకి దిగి క్షేత్రస్థాయిలో సర్వేలేం చేయలేదు. ఎంతసేపటికి పాస్‌బుక్‌లు అటు ఇటు మార్చుడు, బై వన్ లేసుడు, లేకపోతే ఇంకోటి చేయడం ఇంతవరకే. కానీ ఇప్పటివరకు గ్రౌండ్‌లో దిగి సర్వే చేయలేదు ఏ ప్రభుత్వం గూడా. కాబట్టి ఈ కండిషన్ కొంత డేంజరస్‌గా ఉంది. వ్యవసాయ యోగ్యమైంది, వ్యవసాయ యోగ్యం కానిది. ఈ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి వస్తది. లేకపోతే మీరేదో మతలబు చాప కింద పెట్టి మడత పెట్టి కొడతా అంటే కుదరదు. ఎందుకంటే రుణమాఫీ విషయంలో అట్లా పెడితేనే మీకు ప్రాబ్లమ్ అయింది. తర్వాత ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకి అర్హులు. ఆర్ఓఎఫ్ఆర్ అంటే రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్. 2006 చట్టం ఇది. వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా వరకు ఈ అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కులు కల్పించిండ్రు, పట్టాలిచ్చిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం కూడా పట్టాలిచ్చింది. బహుశా వాళ్ళందరికీ రైతు బంధు వస్తదని వీళ్ళ లెక్క ప్రకారం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాలోకి అర్హులు. అంతవరకే. ఒకవేళ గవర్నమెంట్ మీకు పట్టా కాగితం ఇస్తేనే అర్హులు. అంతేగాని మీరు వ్యవసాయం చేసుకుంటున్నంత మాత్రాన పోడు భూములు అంటారు చూడు. ఆ పోడు భూములు ఉన్నంత మాత్రాన మీకు రైతు భరోసా రాదు. గతంలో పోడు భూములన్నిటికి రైతు భరోసా ఇస్తామన్నారు. ఇప్పుడు రిజిస్టర్డ్ మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. తర్వాత ఆర్‌బీఐ నిర్వహించే డెబిట్ పద్ధతిలో రైతు భరోసా సాయం రైతు ఖాతాలో జమ చేయాలి. ఈ రైతు బంధు, రైతు భరోసా ఫస్ట్ నుంచి కూడా అంతే అయితుంది. రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ సంచాలకులు తెలంగాణ ప్రభుత్వం వారు అమలు చేస్తారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ హైదరాబాద్ వారు ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా ఉంటారు. మంచిది. ఇక జిల్లా కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించిన పథకం అమలు మరియు ఫిర్యాదుల పరిష్కరణ కోసం బాధ్యులుగా ఉంటారు. అంటే ఎవరికన్నా రాకపోతే ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంటే కలెక్టర్‌నే అడగాలంట. మాకేం సంబంధం లేదని చెప్తుర్రు. కలెక్టర్‌తోనే మాట్లాడుకోవాలి. అప్పుడు రుణమాఫీ అప్పుడు కూడా కలెక్టర్‌ని కలవాలన్నారు. పాపం కలెక్టర్‌ని చాలా మంది కలిసిర్రు. కానీ కలెక్టర్ కూడా ఏం చేయలేకపోయిండు. వదిలేసిండ్రు. వ్యవసాయ శాఖ సంచాలకుల వారు తగు చర్యలు తీసుకోవాలి. అగ్రికల్చర్ ఆఫీస్ కూడా పోవచ్చంట. మరి ఇన్ఫర్మేషన్ ఉండాలి. రుణమాఫీలాగా బ్యాంకులకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేక, అగ్రికల్చర్ వాళ్ళకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేక ఎటు కాకుండా కావద్దు కదా! ఈ ఉత్తర్వులు ఆర్థిక శాఖ వారి ఆమోద సంఖ్య తేదీ 10/1/2025 జారీ చేయడమైనది. 10వ తారీఖు నాడే ఈ ఉత్తర్వులు జారీ చేసిరంట. ఎనీవే ఇక్కడ 2, 3 అంశాల మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఒకటి వ్యవసాయ యోగ్యమైనది ఏది? వ్యవసాయ యోగ్యం కాని భూమి ఏది? యోగ్యం కానిది అనే ఒక కండిషన్‌తోన ఏమన్నా కోత పెట్టబోతున్నారా అనేది ఒకటి క్లారిటీ రావాలి.
తర్వాత 26వ తేదీ నుంచి పడతాయని చెప్పిర్రు రైతు భరోసా. ఒకటే రోజు పడతాయా? రోజు ఇంత పడతాయా? రోజు ఎకరాక పడతాయా? ఎప్పటి వరకు పడతాయి? ఎట్లా పడతాయి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్లస్ ఇక్కడ గవర్నమెంట్ చాలా క్లారిటీగా చెప్పాలి. ఎంతమంది రైతులకు ఇస్తారు? అది కూడా క్లారిటీ లెక్కుండాలి. మన దగ్గర 70 లక్షల మంది రైతులున్నారు. 1,50,00,000 ఎకరాలు సాగు చేస్తాం వానాకాలంలో. అదే ఎండాకాలం వచ్చే వరకు దగ్గర దగ్గర యావరేజ్‌గా ఒక 50 లక్షల ఎకరాల్లో పంటలేస్తాం. సగానికి సగం ఎయ్యం. ఎందుకంటే నీళ్లు ఉండవు, ఏముండవు కాబట్టి. కాబట్టి ఈ విషయంలో దాగుడు మూతలకు పోకుండా గవర్నమెంటు కరెక్ట్‌గా క్లారిటీగా చెప్పగలగాలి. లేకపోతే ఇష్యూ మళ్ళా మొదటికొస్తది. మీరు ఇంత రైతు భరోసాకు కూడా 10,000 కోట్ల రూపాయలు భూములు తనఖా పెట్టి అప్పు తెచ్చిండ్రు. ఎవరి జేబులోకెళ్ళి ఇచ్చేదేం కాదు. రేవంత్ రెడ్డి జేబులోకెళ్ళి ఇచ్చేది లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అకౌంట్‌లోకెళ్ళి ఇచ్చేది లేదు. బట్టి విక్రమార్క ఆయన ఇంట్లోకెళ్ళి ఇచ్చేది లేదు. ఇవన్నీ కూడా మన భూములే. మన భూములు 400 ఎకరాలు తనఖా పెట్టి ఐసీఐసీఐ బ్యాంక్‌కి 10,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసుకున్నారు బ్యాంకులో. ఆ 10,000 కోట్ల రూపాయలకెళ్ళి గిల్లి గిల్లి, గిచ్చి గిచ్చి ఇద్దామనే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఎనీవే రైతు భరోసాకు సంబంధించిన గైడ్‌లైన్స్ అయితే వచ్చినాయి. ఇక ప్రభుత్వం ఏం చేస్తదో తెలవదు. వచ్చినప్పుడు వచ్చిందనుకుందాం. అంతవరకు ఇట్లే గైడ్‌లైన్స్‌ను చూస్తూ ఉందాం. కాకపోతే రుణమాఫీ గైడ్‌లైన్స్‌తో పోలిస్తే ఈ గైడ్‌లైన్స్ కొంత బెటర్‌గా కనిపిస్తున్నాయి. రుణమాఫీ గైడ్‌లైన్స్ మనం చూసినాం కదా! 139 ప్రాబ్లమ్స్ వచ్చినాయి బ్యాంకులల్ల. కాబట్టి అవి అట్లే సాల్వ్ కాలే. సగంలో చేతులెత్తేసి అయిపోయింది రుణమాఫీ అయిపోయిందనుకున్నారు. కానీ రైతులు ఊర్లలో పోతే రుణమాఫీ గాని వచ్చిన రైతులు గమ్మునున్నారు. రాని రైతులు రోజు ఏడుస్తున్నారు. కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. మాకు రుణమాఫీ కాలేదని. 2,00,000 పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కట్టి గవర్నమెంట్ చెప్పిందని కట్టి అప్పు తీసుకొచ్చి కట్టి మరి వెయిట్ చేస్తున్నారు. కానీ మీరు రుణమాఫీ అయిపోయిందని చెప్తున్నారు. అది మీకే సంబంధం. ఇక రుణమాఫీలాగా అట్లా తిక్క తిక్క గైడ్‌లైన్స్ అయితే ప్రస్తుతం కనిపిస్తలేవు. బట్ వచ్చినాకనే మనం వచ్చిందనుకోవాలి. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ కొడతలేరు. మడత పెట్టి, రుమాల్లో రాయి పెట్టి కొడుతున్నారనమాట. కాబట్టి ఈ గైడ్‌లైన్స్ 1, 2 గైడ్‌లైన్స్ కొద్దిగా డౌట్‌ఫుల్‌గా ఉన్నాయి. అవి ఏమైతదో చూద్దాం. ఎప్పుడొస్తది? 26 నాడొస్తదా? 26 తర్వాత మెల్లమెల్లగా వస్తదా? అందరికొస్తదా? దీనిలో ఇంక ఏమేం కండిషన్స్ పెడతారు? ఏందనేది మరి తర్వాత తెలుస్తది. ఇప్పటి వరకున్న నిబంధనలైతే ఇవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.